బై ప్రోడక్ట్స్ చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలో మనకి చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి, వాటి నుంచి ఏమేమి చేయొచ్చు అనేది. సో సో అట్లా కాకుండా వీటిని పెట్టెల్లో సైంటిఫిక్ వేలో పెట్టినప్పుడు మనకి వాటిలో ఉన్న ఎగ్ లార్వా ప్యూపా డ్యామేజ్ అవ్వకుండా మనం హనీ ఒకటే తీసుకొని మళ్ళీ ఆ ఫ్రేమ్స్ని అందులోనే పెట్టడం వల్ల వాటి లైఫ్ అది కంటిన్యూ చేసుకుంటుంది. మనము ఇలా హనీ తీసుకొని మనము ఇలా బాటిలింగ్ చేసుకోవచ్చు. దీన్ని హైజీనిక్గా అంటారు, సైంటిఫిక్ బీ కీపింగ్ కాబట్టి ఇది హైజీనిక్గా ఉంటుంది. అట్లానే మనం దీన్ని ఒక మంచి ఎలిక్సర్ అనొచ్చు. మనకి సర్వరోగ నివారణ. అసలు మనకి యుఎన్ఓ వాళ్ళు హనీ అనేది ఒక ఫుడ్గానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇది తినడం వల్ల మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. ఇందులోనే పుప్పొడి కూడా ఉంటుంది. పుప్పొడి అనేది ఒక ప్రోటీన్. ప్రతి పువ్వులో పుప్పొడి అనేది ఉంటుంది, అంటే మేల్ ఫీమేల్. సో ఆ రెండు కలిస్తేనే మనకి ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. ఆ పుప్పొడి అనేది వీటికి ఆహారం. సో ఇవి తినడం వల్ల వీటికి ప్రోటీన్ కాబట్టి ఇవి వాటి లైఫ్ పెరుగుతుంది. పుప్పొడిని నెక్టర్ కూడా ఫ్లవర్స్లో ఉంటుంది. ఇవి వాటిని తిని డైజెస్ట్ చేసుకొని అవి తర్వాత సెల్స్లో పెట్టుకుంటాయి ఫ్యూచర్లో వాటికి తినడానికి. అలాగే నెక్టర్ని పుప్పొడిని కలిపితే బీ బ్రెడ్ అవుతుంది. మళ్ళీ అది రెండు తినడం వల్ల రాయల్ జెల్లీ అనేది అవి సెక్రీట్ చేసుకుంటాయి. ఆ రాయల్ జెల్లీ అనేది కూడా మనకి వాటికి మంచి ఆహారము. అది కూడా మనం కలెక్ట్ చేసి ఒక పద్ధతిలో కలెక్ట్ చేయడం వల్ల అది కూడా 40 నుంచి 60 వేలు ఒక కిలో ఉంటుంది. అవి తినడం వల్ల కూడా సెల్స్ రీజువనేట్ అవ్వడము, మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గడము, అలాగే ఆర్థరైటిస్ మంచిది, అలాగే 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్ని కూడా అది హీల్ చేస్తుంది. సో మనకి ఒక 6 బై ప్రోడక్ట్స్లో ఒక హనీ ఒకటి, ఇది వ్యాక్స్, ఇది వ్యాక్స్ అంటాము. అవి వాటికి అవే ఈ పొలెన్ నెక్టర్ తినడం వల్ల, అంటే మీరు ఇందాక చెప్పాను కదండి, మనకి లైఫ్ విత్ బీస్, మనకి తేనెటీగలు ఉండడం వల్ల మనకి పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ఆల్మోస్ట్ పల్సెస్ అన్నీ కూడా మనకి మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే పాలినేషన్ జరుగుతుంది, వాటి ఈల్డ్ పెరుగుతుంది. అవి లేవు అనుకుంటే మనకి మార్కెట్లో పండ్లు ఉండవు, డ్రై ఫ్రూట్స్ ఉండవు. ఓన్లీ మనకి ఇలా మార్కెట్ అయిపోతుంది. మనకి కావాల్సిన ఫ్రూట్స్, ఎస్పెషల్లీ మనకి ఆల్మండ్ తోటలు కెనడాలో, అమెరికాలో వాళ్ళ 50-60% వాళ్ళ రెవెన్యూ ఆల్మండ్స్ వాటి నుంచే వస్తుంది. కానీ 2006లో వాళ్ళ ఈల్డ్ మొత్తం పడిపోయింది. ఎందుకు అని అప్పుడు రీసెర్చ్ చేస్తే తేనెటీగలు లేవు, వాటి పాలినేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ దిగుబడి పడిపోయింది. సో వాటి దిగుబడి పడకుండా ఎకానమీ ఎంత పడిపోతుంది వాళ్ళకి. అవి ఎందుకు లేవు అని అంటే మనము 104 బ్యాండ్ లైక్ నియోనికోటినైడ్స్ అనే ఒక పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఈ తేనెటీగలు అనేది కుప్పలుగా లక్షల్లో మనకి 70% అంతరించిపోయింది. సో అప్పుడు కొన్ని పురుగు మందుల్లో వాళ్ళు బ్యాన్ చేశారు. కానీ మన దేశంలో ఇంకా కూడా గ్లైఫోసిల్ అనేవి గడ్డి మందులు ఇవి బాగా వేయడం వల్ల కూడా ఈ తేనెటీగలన్నీ అంతరించిపోతున్నాయి. మెయిన్గా మనం ఈ పంటల్లోనే మనకి తేనె ఉంటుంది, మకరందం ఉంటుంది, ఈ తేనెటీగలు అవసరం అనుకుంటాం. కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు అన్ని రకాల పువ్వులు, గడ్డి చామంతే కానీ, బురద పూలే కానీ మనకి రోడ్ సైడ్లో చూడడానికి అందంగా ఉంటాయి. మనకి గ్లైసీరియా, గుల్మొహర్, సోన్మొహర్, ఈ బాటిల్ బ్రష్, సికిల్ బ్రష్, రేగు, ఇలాంటివి ఏవైనా రోడ్డు పక్కన ఎంతో అందంగా ఉంటాయి. ఇవి వాటి మీద వెళ్ళి కూడా వాటి ఆహారం అవి సేకరిస్తాయి. సో గడ్డి మందు అనేది చాలా మేజర్ ఇష్యూ. మనం నీట్గా పెట్టాలని చెప్పి కొట్టేస్తుంటాం కాబట్టి వాటి వల్ల కూడా చాలా వరకు తేనెటీగలు అనేది అంతరించిపోతున్నాయి. కానీ మన తోటల్లో మనం అన్ని రకాల పంటలు పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా అంటే వరి, గోధుమలు కాకుండా వేరే ఏ పంటకైనా మనకి తేనెటీగలు రావాలి, పాలినేషన్ జరగాలి అన్నప్పుడు గడ్డి మందు అనేది అవాయిడ్ చేసుకోవాలి. అది మనం రైతులకి కొంచెం అవేర్నెస్ చేయగలిగితేనే మనం దాన్ని సాధించగలుగుతాము. సో ఇవన్నీ కాంప్లెక్స్డ్ వేలో ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి మీరు, పాలినేషన్ జరగక మనం సన్ఫ్లవర్లో చూస్తుంటారు చాలా మంది పుప్పొడిని కలెక్ట్ చేసి ఒక క్లాత్ తోటి దాన్ని ఒకదానికి ఒకటి రబ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే చైనాలో చూడొచ్చు మీరు, చైనాలో, కెనడాలో ఆల్మండ్ ఈ వీటిలో అలా చెట్టు పైకి ఎక్కి బ్రష్ తోటి చేస్తున్నారు, లేకపోతే పెద్ద ఫ్యాన్స్ పెడుతున్నారు, లేకపోతే పెద్ద ట్రాక్టర్స్కి వాటికి ఎయిర్ వచ్చేటట్టు, అంటే ఆ పొలెన్ అనేది మేల్ యాంకర్ నుంచి ఫీమేల్ స్టిగ్మాకి క్యారీ చేయడానికి. సో అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక 6 లేడీస్కి మనం రోజు పెట్టాము అంటే వాళ్ళే 10ంటికి వస్తారు. కానీ ఆ పాలినేషన్ మార్నింగ్
కొన్ని 6 o'clock స్టార్ట్ అవుతాయి, కొన్ని 4 o'clock అవుతూ ఉంటాయి. ఆ టైంకి అంటే ప్రతి పువ్వులో కూడా వాటికి అవి చేసుకోలేవు కాబట్టి వాటిలో ఉన్న నెక్టర్, వాటిలో ఉన్న స్మెల్, వాటిలో ఉన్న పుప్పొడి, కలర్, వీటి నుంచి ఆ పాలినేటర్స్ అంటే ఇవేదైతే పరపరాగ సంపర్కానికి పనికొస్తాయో వాటిని అట్రాక్ట్ చేసుకుంటుంటాయి. సో అవి ఆ అట్రాక్షన్ అనేది ఇవి అర్థం చేసుకునే తేనెటీగలు, అంటే తేనెటీగలు 90% తేనెటీగల వల్ల జరుగుతుంది. మిగతావన్నీ చీమలు, గాలి, నీరు, బ్యాట్స్, బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మేజర్ తేనెటీగల వల్లనే జరుగుతుంది. అది ఎందుకు అంటే కూడా మనము ఆ ఒక తేనెటీగల్లోనే 2 మిలియన్ హెయిర్, వాటిలో ఉన్న జుట్టు స్టాటిక్ తోటి అవి పుప్పొడిని పట్టుకోగలుగుతాయి. అలాగే వాటికి పుప్పొడి సంచులు ఉంటాయి వెనకాల. అలాగే వాటికి 2 స్టొమక్స్ ఉంటాయి, హనీ స్టొమక్. ఒకటి తింటాయి, దాన్ని డైజెస్ట్ చేసుకుని ఇంకొక స్టొమక్లో పెట్టుకుని అవి తీసుకెళ్ళి స్పిట్ చేస్తాయి. సో వాటికి కావాల్సిన నెక్టర్, పొలెన్ 2 వాటికి అవసరము. అవి పూల మీదకి వెళ్ళి ఎఫెక్టివ్గా చేయగలుగుతాయి. వాటి టంగ్ ప్రోబాటిక్ టంగ్ అంటాం. అది బయటికి అన్నప్పుడు 6 inches బయటకు వస్తుంది, అంటే అది లోపల నుంచి నెక్టర్ని సక్ చేసుకోగలుగుతాయి. అండ్ ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వెళ్ళినప్పుడు వాటి బాడీలో అతికిచ్చిన పొలెన్ వల్ల పాలినేషన్ అనేది జరుగుతుంది. సో మనకి వరల్డ్ హనీ బీ డే అనేది మనకి ఎక్కువ అంటే 2020 అంటే ఎవ్రీ ఇయర్ మే 3rd వీక్ని మనం హనీ బీ డే లాగా చేసుకుంటాం. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఆ రోజు మన బర్త్డేని ఇలా వరల్డ్ బీ డే మే 2nd వీక్ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇట్లా మనం అవేర్నెస్ చేసుకోవడము. సో బీ కీపింగ్ అనేది ఎవరికి ఇష్టం, ఎవరు చేయొచ్చు. అన్ని హార్టికల్చర్, అగ్రికల్చర్ క్రాప్స్కి మనకి ఇవి బీ కీపింగ్ అనేది ఒకప్పుడు మనకి స్వీట్నర్ లాగే వాడేవాళ్ళం. ఇప్పుడంటే చక్కెర వాడుతున్నాం, కానీ ఎప్పుడు మనకి ప్రిజర్వేటివ్స్లో వాడడానికి, మనకి హెల్త్కి బెనిఫిట్స్కి ప్రతి ఒక్క దానికి మనం హనీయే వాడేవాళ్ళం. సో ఇట్లా మనం పంటల్లో ఇలా పెట్టే ఉంటుంది. ఈ పెట్టెల్లో ఈగలు ఉంటాయి. సో అందులో ఒకటే రాణి ఈగ ఉంటుంది, కొన్ని డ్రోన్ బీస్ ఉంటాయి, మిగతావన్నీ వర్కర్ బీస్ ఉంటాయి. సో ఇట్లా పెట్టెలు పెట్టుకోవడం వల్ల అవి ఫ్లవర్స్ మీదకి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకుంటుంటాయి. అంటే ఫస్ట్ 2-3 వీక్స్ ఓన్లీ పొలెన్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటాయి. పొలెన్ దొరకడం వల్ల ప్రోటీన్ కాబట్టి వాటి పాపులేషన్ కూడా బాగా పెంచుకుంటాయి. తర్వాత నెక్టర్ అనేది వస్తుంది. నెక్టర్ అంటే నెక్టర్ వస్తుంది, అవి దాంట్లో ఎంజైమ్స్ కలిపి అవి సెల్స్లో స్పిట్ చేస్తాయి కాబట్టి అప్పుడు మనకు అది హనీ అవుతుంది. దాంట్లో మెడిసినల్ వాల్యూస్ అనేది అప్పుడు వస్తుంది. సో నీడ్ టు ద నేచర్. ఫస్ట్ తేనెటీగలు అనేది ప్రకృతిలో చాలా అవసరం. అంటే బయోడైవర్సిటీ అన్నప్పుడు ప్రతి ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతాయి కాబట్టి వాటికి నేచర్లో అవసరం. అంటే వీటి మీద డిపెండ్ అయ్యే పురుగులు కూడా ఉంటాయి, లైక్ బీ ఈటర్స్ అని ఉంటాయి, హార్నెట్స్ అంటాము, గుర్రపు కందిరీగలు, వాటికి ఇవి ఆహారం. అట్లానే మనకి పాలినేషన్ సర్వీస్ అంటే నీడ్ ద ఫార్మర్స్, రైతులు అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో భూమి ఉంది, మంచి సాయిల్ ఉంది, అలాగే మనకి మంచి విత్తనమే తీసుకున్నాము, అలాగే మనకి పెట్టుబడి పెట్టాము, ఆర్గనైజేషన్ రైతులు చేస్తున్నారు, ఇవన్నీ మనం చక్కగా పెట్టుకున్నాం. కానీ మనకి ప్రకృతిలో తేనెటీగలు లేనప్పుడు మనకి దిగుబడి అనేది ఉత్తరం బిల్డ్ చేయడానికి మనకి 3-4 years పడుతుంది. కాబట్టి మీకు కంపల్సరీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హెల్త్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీ, మనకి ఆహార భద్రతలో నూనె గింజలు అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే పామ్ ఆయిల్ ఒకటి బాగా పెడుతున్నారు, కానీ అలా కాకుండా మన కుస్మలు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ 3 స్పూన్లు వాడే దగ్గర 1 స్పూన్ అండి. దీని గురించి తెలిసినప్పటి నుంచి నేను కుస్మ నూనె వాడుతున్నాను. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకటి తీసేస్తుంది. వాటిలో పురుగు మందులు చాలా తక్కువ వాడతారు, ఓన్లీ తేనె పక్క కట్టి ఈ మధ్య స్టార్ట్ అయింది. అది కూడా కుంకుడు రసము లేకపోతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కూడా కంట్రోల్ అయిపోతుంది. సో అంటే తక్కువ పెట్టుబడి, తక్కువ పురుగు మందులు ఇవన్నీ వాడకుండా వచ్చేది కుస్మ నూనె. అది దాంట్లో రెక్కల నుంచి కూడా ఒక హర్బల్ తయారు చేస్తున్నారు, తాండూరులో మనకి అవైలబుల్ ఉన్నాయి. గింజల నుంచి కూడా మనకి నూనె, అంటే మనం ఇదేదో 250-300 కిలో అనుకుంటున్నాం, కానీ మనకి హెల్త్ బెనిఫిట్ కాబట్టి కుస్మల్లో మంచి తేనె వస్తుంది. 4-5 kgs ఒక కేజీ ఒక బాక్స్ నుంచి వస్తుంది. అలాగే రెక్కలు తోటి మనం హర్బల్ టీ చేసుకోవడానికి వస్తుంది, అంటే అవి బోన్స్కి మంచిది, మోకాళ్ళ నొప్పులకి వాటికి. అట్లానే తేనె వస్తుంది, పుప్పొడి కూడా వస్తుంది. సో 3 రకాల మనకి వీటి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అట్లానే మనకి న్యూట్రిషియస్ బెనిఫిట్, మనం ఇది రోజు ఒక హనీ తినడం వల్ల మనకి ఎనమిక్ అంటాం. చాలా మంది రూరల్లో మంచి ఫుడ్ తినక చిన్నపిల్లల్లో కళ్ళు తిరిగి పడిపోవడం, అంటే మన బాడీలో ఎనమిక్ అంటే మన బాడీలో ఐరన్ లేనప్పుడు మనము కళ్ళు తిరిగి పడిపోవడము, నీరసం రావడము, పిల్లలు చదువుకుంటూ ఉంటారు, బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అవసరం. సో మనకి రెగ్యులర్గా అంటే మనం
తినడం వల్ల మనకి ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ కాబట్టి ఇమీడియట్ గా మనకి బ్లడ్ లో కలిసి మనకి ఎనర్జీ అనేది వెంటనే వస్తుంది. అంటే నేను నా దగ్గర